ఈరోజు మీకు మిల్లెట్ దోశ చేసే విధానం నేర్పిస్తున్నాను. సో ఇది మెయిన్గా మిల్లెట్ హౌస్ వారి మిల్లెట్ దోశ. సో ఇలాంటి ప్యాకెట్ మిల్లెట్ హౌస్ వారి ఫ్రాంచైజీస్కి పోయి తెచ్చుకోవచ్చు. సో దీంట్లో ఇంగ్రీడియంట్స్ చాలా రకాలు ఉంటాయి. దీంట్లో సిరిధాన్యాలన్నీ ఉంటాయి. సో ఇట్స్ రెడీ టు మేక్ విత్ ఇన్ 10 minutes యూ కెన్ మేక్ దోసాస్. సో ఇది తెచ్చుకోండి. దీనికి కావాల్సిన పదార్థాలు, సో మిల్లెట్ హౌస్ వారి కోల్డ్ ప్రెస్డ్ గ్రౌండ్నట్ ఆయిల్ కూడా ఉంది. సో దాన్నే మేము యూస్ చేస్తాము. సో ఒక ప్యాకెట్ దోశ పిండి, కొంచెం ఉప్పు, కొంచెం జీలకర్ర, ఇంతే. ఈ వెరీ సింపుల్ ఇంగ్రీడియంట్స్, 4 ఇంగ్రీడియంట్స్తో యూ కెన్ మేక్ యువర్ దోశ విత్ ఇన్ 10 minutes. మేము ఇప్పుడు ఒక చిన్న గ్లాస్ తీసుకుంటున్నాము మెజర్మెంట్ కోసం. సో ఈ గ్లాస్తో ఒక దోశ పిండి వేస్తే 3 గ్లాసులు నీళ్లు పోయాలి. సో ఒక గ్లాస్ పౌడర్ తీసుకున్నాము. దీనికి సేమ్ గ్లాస్తో 3 గ్లాసులు నీళ్ళు పోయాలి. సో ఇలా కలపండి, వంటలు లేకుండా నీట్గా కలుపుకుంటే బాగుంటుంది. సో ఇలా లిక్విడ్గా వస్తుంది. సో దీనికి కొంచెం సాల్ట్ యాడ్ చేసి, తగినంత సాల్ట్, మీకు ఇష్టమైతే కొంచెం జీలకర్ర వేసుకొని కలబెట్టచ్చు. సో యువర్ దోశ బ్యాటర్ ఈస్ రెడీ నౌ. ఇప్పుడు పెనం ఆన్ చేసుకొని, నాన్ స్టిక్ పెనం అయినా సరే, దోశ పెనం అని దొరుకుతుంది, అదైనా సరే. సో నెక్స్ట్ దోశ పోస్తుంది. సో పెనం హీట్ అవుతుంది, నీళ్ళ దోశ పెనం. సో వీఆర్ అప్లయింగ్ ఆయిల్. సో ఒక చిన్న ఆనియన్ పీస్ కట్ చేసుకొని దాంతో మీరు ఆయిల్ అప్లై చేస్తే నీట్గా స్ప్రెడ్ అవుతుంది. సో పెనం కాలినాక ఈ దోశ మధ్యలో పోసి నెరిపేది కాదు, ఒకేసారితో స్ప్రెడ్ చేసేయాలి. సో లైక్ దట్. సో ఇలా స్ప్రెడ్ చేసి గ్యాప్ ఫిల్ చేసుకుంటా దోశ కంప్లీట్ చేయాలి. ఇదిగోండి, మా రాజు చూడండి వెయిట్ చేస్తున్నాడు దోశ కోసం. సో తనకి చాలా ఫేవరెట్ దోశ. సో పోసినాక ఇలా క్లోజ్ చేయండి లిడ్, సో దట్ దోశ ఫాస్ట్గా కాలుతుంది. సో కొంచెం ఆయిల్ అప్లై చేస్తున్నాం. మిల్లెట్ హౌస్ వారి కోల్డ్ ప్రెస్డ్ గ్రౌండ్నట్ ఆయిల్. సో దోశ కొంచెం క్రిస్పీగా కాలినాక సార్ తిప్పించండి. సో యూ కెన్ సీ ఇట్స్ క్రిస్పీ రోస్టెడ్ దోశ. అంతే అండి. సో మీరు ఈ మిల్లెట్ దోశ కావాలనుకుంటే మిల్లెట్ హౌస్ వారి ఫ్రాంచైజీస్కి వెళ్ళి కొనుక్కోవచ్చు. మన మదనపల్లిలో అప్పర్ వీధిలో ఉంది. Please go and get it. Bye.